విశ్వ హిందూ పరిషత్ ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి మైనారిటీ అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ మైనారిటీ అంటే ఎవరు అనే దానికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేదని విహెచ్పి పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విశేషాధికారాలతో ఏ వర్గాన్నైనా మైనారిటీలుగా ప్రకటించే విధానాన్ని మార్చాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు 30 కింద మైనారిటీ విద్యా సంస్థలకు లభిస్తున్న ప్రత్యేక హక్కులను దేశంలోని పౌరులందరికీ అన్ని మత వర్గాలకు సమానంగా వర్తింపజేయాలని ఈ సందర్భంగా విహెచ్పి డిమాండ్ చేసింది. జాతీయ జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకురావాలని కోరింది. ఏ వర్గానికైనా మైనారిటీ హోదా ఇవ్వాలంటే కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా సదరు సామాజిక వర్గం భారతదేశంలో చారిత్రక కాలంలో మతపరమైన వేధింపులకు గురై ఉండాలని, సమాజంలోని ఇతర వర్గాల కంటే ఆ వర్గం సామాజికంగా లేదా ఆర్థికంగా గణనీయంగా వెనుకబడి ఉండాలని, జాతీయ స్థాయి కాకుండా రాష్ట్రాల వారీగా ఉన్న జనాభా లెక్కల ఆధారంగానే మైనారిటీ హోదాను నిర్ణయించాలని పేర్కొంది. ముస్లింలు, క్రైస్తవులు అంతర్జాతీయంగా మెజారిటీగా ఉన్నారని, భారతదేశంలో కూడా వారి జనాభా పెరుగుతుందని, వారిని మైనారిటీలుగా పరిగణించడం తగదని విహెచ్పి తన విన్నపంలో అభిప్రాయపడింది.